నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో కొంచెం కావాలని ఆలస్యంగానే చేస్తున్నాను. కావాలనే కాస్త 1-2 రోజులు ఆగి మరీ స్పందిస్తున్నాను. ఎందుకో ఏంటనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. బహుశా మీ అభిప్రాయం కూడా చాలామందికి ఇదే ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ చూసాం కదా. దాని మీద తెలంగాణ సమాజం నుంచి ముఖ్యంగా సోకాల్డ్ కొంతమంది మేధావులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, తెలంగాణ ఉద్యమకారులు అనే పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని నడుపుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా సోకాల్డ్ ఆ బ్యాచ్ మొత్తం నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన, విమర్శలు, తిట్లు, దాడులు ఇవన్నీ చూసిన తర్వాత మనందరికీ ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది. అబ్బో, చాలా బాగా స్పందించారని చెప్పేసి. కట్ చేస్తే సేమ్ అంతకన్నా కొంత ఘోరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి మరో అంశం కూడా తాజాగా చోటు చేసుకుంది. విచిత్రం, నోటికి జిప్పేసుకున్నట్టుగా దీని మీద ఒక్కళ్ళు మాట్లాడలా, ఒక్కళ్ళు ప్రతిస్పందించలా, ఒక్కళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టలా, ఒక్కళ్ళు ప్రెస్ క్లబ్కి రాలా, ఒక్కళ్ళు ఇజ్జయిలా. ఏంటో ఒక సెలెక్టివ్ అమ్నీషియా లాగా అది కంటికి కనిపించినంత ఇదిగా ఇది మాత్రం ఎవరి కంటికి కనిపించరా. ఎవరి నుంచి ప్రతిస్పందన లేదు. ముఖ్యంగా తెలంగాణ పౌరుల నుంచి, తెలంగాణ సమాజం నుంచి, ఇలాంటి సోకాళ్ళ తెలంగాణ మేధావుల నుంచి, జర్నలిస్టుల నుంచి, ఎనలిస్టుల నుంచి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అసలు ప్రతిస్పందన అయితే కనిపించరా. ఎందుకు ఈ తేడా అనేది నేను చర్చించే ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఏంటి ఆ అంశం అనేది ఫస్ట్ మీకు క్లారిటీగా వివరిస్తే ఆ తర్వాత మిగతాదంతా బోధపడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో హైదరాబాద్ నడిగడ్డలో 1 కాదు 2 కాదు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. దాని వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఇతనే. ప్రస్తుతం ఇతను తెలంగాణ విడిచి ఆంధ్రప్రదేశ్కు పారిపోయాడు, పరారీలో ఉన్నాడు, మేము పట్టుకునే ప్రయత్నం చేసినా సరే మాకు చెక్కలేదని చెప్పేసి సాక్షాత్తు డీసీపీ స్థాయి అధికారి ఒకడు ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడారు. సహజంగా ఏమవ్వాలి, ఆ వేడి మీద భగ్గుమనాలి. మందులు సామేల్ లాంటి వాళ్ళు, అనిరుద్ధరెడ్డి లాంటి వాళ్ళు అసలు మామూలుగా కత్తులు తిప్పాలి. శరబ ఎవడరా ఆంధ్రోడు, ఏంట్రా ఈ కథ అని చెప్పేసి కత్తులు తిప్పాలి. అది చేయాలి, ఇది చేయాలి, ఆ మాట అనాలి, ఈ మాట అనాలి, తిట్టకుండా తిట్టాలి, బూతులు దండకాలు చేయాలి. ఏమీ చేయకుండా గప్చుప్ సాంబార్ బుడ్డ అన్నట్టు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఏవి ప్రెస్ మీట్లు, ఏవా ఉక్రోషాలు, ఏవా పౌరుషాలు, ఎక్కడా పాశం యాదగిరి, ఎక్కడా పృథ్వీరాజు, ఎక్కడా బక్క జడ్సన్, ఎక్కడా తులసీ చందు, ఎక్కడ నాగేశ్వర్, ఎవ్వరు కనిపించలే. అంటే ఒక ప్రొఫెసర్కి లేదా ఒక ఎనలిస్ట్కి, ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక రాజకీయ పార్టీ నాయకుడికి మధ్య జరిగినటువంటి ఘర్షణ మీద అయితేనేమో అంతెత్తున లేచి మేము అండగా ఉంటాం, ఆయన మా సంపద అది ఇది అని చెప్పేసి అంతెత్తున విమర్శలు చేసి ఉద్యమం చేసిన స్థాయిలో రెచ్చిపోయినటువంటి వాళ్ళు, మరి అంతకన్నా విలువైనటువంటి 1 కాదు 2 కాదు 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని తెలంగాణలో హైదరాబాద్లో కబ్జా చేస్తుంటే ఇది విలువ కాదా? 1000 కోట్ల రూపాయలు డబ్బు కాదా? మీ ఆస్తి కాదా? మీ సంపద కాదా? మరి దీని మీద ఇంకెంత ఎత్తున ప్రతిస్పందించాలి, ఇంకెంత ఎత్తున ఇచ్చేయాలి? ఈ వీడియో చూస్తున్న మీలాంటి సామాన్యులో, నాలాంటి వాడో ఒక సెంటో పొరపాటున ఎక్కడన్నా ఆక్రమించే ప్రయత్నం చేసినా, కబ్జా చేసే ప్రయత్నం చేసినా ఊరుకుంటారా? చీరి చెంతకు గడతారు. మరి అట్లాంటిది ఒక రాజకీయవేత్త 1000 కోట్ల రూపాయల భూమి కబ్జా చేస్తున్నారంటే ఎందుకు ప్రతిస్పందన లేదు? పవన్ కళ్యాణ్కి నాగేశ్వర్కి మధ్య జరిగినటువంటి డిస్కషన్లో ఎవరో పాపం జనసేన పార్టీ కార్యకర్తలు కడుపు మండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో 1-2 చోట్ల కేసులు పెడితేనో ఇంకేముంది, పటాలం దిగుతోంది, తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ దాడి, చంద్రబాబు దాడి, పవన్ కళ్యాణ్ దాడి అని చెప్పేసి అంత ఎత్తున చేసిన వాళ్ళు, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాడి, తన మాజీ ఎమ్మెల్యేని పంపించాడు, తన నాయకుడిని పంపించాడు, 1000 కోట్ల రూపాయలు కబ్జా చేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడరు? ఒక్కళ్ళు ఎందుకు సూత్రీకరణ చేయరు? ఇది సంపద కాదా? ఇది విలువ కాదా? ఏదో మాట అనుకుంటే
ఏదో ఒక కామెంట్ మీద రియాక్షన్ వస్తే అది మాత్రం చాలా ముఖ్యమా? మీ సంపద, మీ నడిగడ్డ మీద భూమిని కబ్జా చేస్తుంటే ఇది మాత్రం పట్టదా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో 10 ఎకరాలు అక్కడ కబ్జా చేశాడు శంకరపల్లి అని చెప్పేసి మనం తీర్పులు ఇచ్చేస్తాం యూట్యూబ్లో పెట్టేసి. కానీ సాక్షాత్తు పోలీస్ అధికారి ప్రెస్ ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఇదిగో మాస్టర్ మైండ్ వీడే అని చెప్పేసి అంటే మాత్రం ఒక్కళ్ళ ప్రతిస్పందించం. అంటే చంద్రబాబు అంటే మనకు లోకువా, లేదంటే పవన్ కళ్యాణ్ అంటే మనకు లోకువా? వాళ్ళిద్దరం తిట్టొచ్చు, వాళ్ళని ఇది చేసి ఆంధ్ర సెంటిమెంట్ రగిలించవచ్చు, తెలంగాణ సెంటిమెంట్ రగిలించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం మనకెందుకో ప్రీతిపాత్రమైనటువంటి ప్రేమ, అభిమానం. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని అసలు టచ్ చేయం. వాళ్ళ నాయకులు ఏం చేసినా, ఆయన ఏం చేసినా సరే మనం మాత్రం కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసుకుంటాం, నోరుండి నోరు మూసుకుంటాం తప్ప ఏమాత్రం ప్రతిస్పందన. ఎందుకు ఈ తేడా ఎందుకు? చిన్న ఇష్యూకి అంత గాయగాయ గత్తర చేశారు కదా. మరి 1000 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా చేస్తుంటే ఇంకెంత పెద్ద ఎత్తున ప్రతిస్పందించాలి? మరి ఎందుకు ఈ తేడా? బాబుకి, పవన్కి, జగన్కి ఎందుకు ఈ తేడా? అక్కడ మిత్రత్వం ఏంటి, ఇక్కడ శత్రుత్వం ఏంటి? కారణం ఏంటి చెప్పాలి, ప్రతిస్పందించాలి. ఎక్కడ మందుల సామేలు గారు ఎక్కడ? రండి సార్, మీరు దీని మీద కదా మాట్లాడాలి, మీ సంపద లూటీ మీద కదా మాట్లాడాలి. ఎక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారు ఎక్కడ? రండి సార్, దీని మీద కదా మాట్లాడాలి, మీ సంపద లూటీ మీద కదా మాట్లాడాలి. మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ దీని వెనక బీఆర్ఎస్ కుట్రుంది, బీఆర్ఎస్ చెప్పినట్టుగానే వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారని చెప్పేసి అంటే నేను నమ్మలా. వీళ్ళేదో పార్టీల మీద అలా మాట్లాడుకుంటారులే అని చెప్పేసి నమ్మలా. కానీ ఈ రకంగా గప్చుప్ అయ్యేసరికల్లా నాకు ఎక్కడో ఒక డౌట్ అయితే కొడుతోంది. ఎందుకు డౌట్ అంటే ఇదే కారణం. ఇక ఇందుట్లోనే మరో విచిత్రం ఏంటంటే పోలీస్ అధికారులు కూడా పారిపోయాడు, పరారీలో ఉన్నాడు అంటారు. ఎక్కడికి పారిపోలే, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం మీద ఆయన విమర్శలు ఎక్కువ పెడుతూ అక్కడ పాలన మీద, ప్రభుత్వ పథకాల మీద, వ్యవస్థల మీద వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ వాటిని తన అఫీషియల్ హ్యాండిల్లోనే పోస్ట్ చేస్తూ నేను ఎక్కడే ఉన్నాను, మా నియోజకవర్గంలో మా సొంత ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కడున్నాడో ఏం పెద్ద వెతకక్కర్లా, మీ ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించక్కర్లా. ఆయన జస్ట్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే చాలు, రీసెంట్గా ఏం మాట్లాడాడు, ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేది కూడా చాలా క్లియర్గా వీడియోలతో సహా, ఫోటోలతో సహా ఉన్నాయి. మరి అయినా కానీ మరి పోలీసు వారు ఎందుకో పరారీ అంటున్నారు. మరి లోగుట్టు పెరుమాళ్ళకెరక అన్నట్టుగా వారికే తెలియదు, పోలీసు వారికే తెలియాలి. ఇక దీని వెనక కూడా అరెస్టు కాకుండా బొల్లా బ్రహ్మనాయుడు అనేక చర్యలు తీసుకుంటున్నాడని, ఇక్కడ రాజకీయంగా కూడా పావులు కదుపుతున్నాడని, కొంతమంది ఇతనికి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పేసి ఒక పుకారు. లేదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తే పోలీసులు ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా ప్రతిస్పందించాలి అనే అంశం మీద కూడా కసరత్తు చేస్తున్నాడని, న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనేటటువంటి అంశం మీద కూడా న్యాయవాదుల యొక్క సలహాలు తీసుకుంటున్నాడని చెప్పేసి కూడా అనేక కథనాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ అరెస్టుకు వస్తే ఈ చర్యలన్నీ తెలిసిందే. ఇక్కడ మౌలికమైన తేడా ఏంటంటే ఇక్కడలాగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోలీసు ఎవడరా, మా దగ్గరికి ఎందుకు వస్తాడరా, రానివ్వండి, కుతికల మీద కాలు పెట్టి తొక్కుతాం అనేవాళ్ళు ఎవరు లేరు. ఆ స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వట్లా. నేరగాడు ఎవడైనా నేరగాడే, రండి మీరు పట్టకపోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. మరి పోలీసు వారే ఎందుకు కదలట్లా? వారికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడన్న సంగతి మరి తెలియదో, తెలిసి కూడా కావాలని నోరు మూసుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే వ్యవహారం అది. సో బొల్లా బ్రహ్మనాయుడు తన ప్రయత్నాలు అయితే తాను చేసుకుంటున్నాడు అరెస్టు కాకుండా. ఒకవేళ అరెస్టు కోసం వస్తే ఏం చేయాలో కూడా చేసుకుంటున్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం అతనికి ఎలాంటి సహకారం అందించదు. నేరగాడు ఎవడైనా నేరగాడు, మీరు ధైర్యంగా వెళ్ళిపోయి అరెస్టు చేసుకోవచ్చు అనేటటువంటి సంకేతం కూడా అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ అంశమే చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మీ సంపద ఇంత లూటీ చేసేందుకు ప్రయత్నించిన వేళ మీద దయచేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, బొల్లా బ్రహ్మనాయుడిని విమర్శించండి, మాట్లాడండి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. దీనికి కదా, మీ సంపద దోపిడీకి కదా మీరు ప్రతిస్పందించాల్సింది, మీ సంపద రక్షణ కోసం కదా మీరు ప్రతిస్పందించాల్సింది, మీ తెలంగాణను ఇలాంటి అంశాల్లో కదా కాపాడుకోవాల్సింది. అలా నాగేశ్వర్కి మద్దతు వస్తే నేనేం కాదంటులా, కానీ నాగేశ్వర్ కన్నా ఇది ముఖ్యమంటున్నాను. నాగేశ్వర్ కన్నా మీ సంపదని వేరే వాడు వచ్చి కబ్జా చేస్తే, ఎవడు కబ్జా చేసినా తప్పే. ఒక కబ్జా కోరు ప్రయత్నం చేస్తే అతని మీద కదా మీరు యుద్ధం చేయాల్సింది. నాగేశ్వర్ కన్నా ఎక్కువ దీని మీద కదా ప్రతిస్పందించాల్సింది. ప్రతిస్పందించండి. ఆ స్థాయిలో మొన్న ఏదైతే ఆంధ్ర వాళ్ళని తిట్టారో, లేదంటే మొన్న ఏదైతే ఆ స్థాయిలో మీకు ఉక్రోషం, కోపం, పౌరుషం వచ్చిందో దీని మీద చూపించండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నా రిక్వెస్ట్ను అక్కడ ఉన్నటువంటి వారు
మొన్న చేసినటువంటి వారు, ధర్నా చేసినటువంటి వాళ్ళు, లేదంటే ఆందోళన చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా పరిగణలోకి తీసుకుంటారో లేదో నాకైతే తెలియదు. చూద్దాం ఏ రకంగా స్పందిస్తారు. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.